హలో అండి, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు దేవుడికి నైవేద్యంగా పానకము, వడపప్పు, చలిమిడి చేశానండి. అవి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. తర్వాత కొంచెం పెసరపప్పును కూడా కడిగి పక్కన నానబెట్టుకుంటున్నాను. ఇవి బాగా నానిన తర్వాత బియ్యాన్ని వడగట్టుకొని నీళ్ళు లేకుండా తర్వాత కాసేపు ఆరబెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పిండి పట్టుకోవాలండి. నేను పొడిపిండి ప్లేస్లో తడిపిండి వాడుతున్నాను. తర్వాత ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు బెల్లము, 2 యాలకులు, కొంచెం నెయ్యి వేసుకొని మనం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ముద్దగా అవుతుంది. తర్వాత మనం ఇంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని మనం ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. అంతే అండి, చలిమిడి రెడీ అయిపోయినట్టే. తర్వాత మనం పప్పు నానబెట్టుకున్న దాన్ని కూడా వడగట్టుకొని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత పానకం కోసం ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో బెల్లం పొడి వేస్తున్నాను నేను. తర్వాత బెల్లం పొడి అంతా కరిగేంత వరకు బాగా కలుపుకొని వడగట్టుకోవాలి. తర్వాత అందులోకి ఒక 5-6 మిరియాలు, 2 యాలకులు, కొంచెం శొంఠి తీసుకొని వాటిని మిక్సీ పట్టుకొని లేదా రోట్లో దంచుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొంచెం పచ్చకర్పూరం చాలా కొద్దిగా వేసుకోవాలి. అంతే అండి, పానకం రెడీ అయిపోయినట్టే. ఇవన్నీ కరిగితే పానకం రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా స్టవ్ వెలిగించకుండా మనం అన్నీ కూడా పచ్చివేయండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటికి అన్నీ చలవ చేస్తాయి. పెసరపప్పు కానీ, చలిమిడి కానీ, పానకం కానీ అన్నీ కూడా మన బాడీకి చలవ చేస్తాయి. అందుకే ఈ ప్రసాదాలు చాలా హెల్తీ అండి. ఇవి దేవుడికి నైవేద్యంగా పెట్టుకునేటప్పుడు కొంచెం తులసి వేసుకొని నైవేద్యంగా పెట్టుకోవాలి. అంతే అండి. ఈరోజు మీకు ఈ ప్రసాదాలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఇక ఉంటాను. బాయ్.